అంకిత గారు రెండో పెళ్లి సో వీడియో అయితే వచ్చేసింది. ఎందుకు చేసుకున్నారు, ఏంటి, పెళ్లి తర్వాత ఏదో అందరికి తెలుస్తుంది అన్నారు కదా, ఏం తెలుస్తుంది, ఏంటి, అసలు తన పాస్ట్ గురించి ఏంటి అనేదాన్ని మాట్లాడుకుందాం ఈ వీడియోలోనే. సో ఏంటంటే ఇప్పుడు తన ఈ పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో నార్మల్గా పెళ్లి చేసుకోవడం కన్నా ఇది వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. సో ఆ కమ్యూనిటీలో పెళ్లి చేసుకోవడం ఎందుకు ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళు చేసుకునే అమ్మ అత్త అలా అనమాట. సో ఆ ప్రకారంగా చేసుకునే పెళ్లి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అంట. ఇక్కడ చూస్తే పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫొటోస్ దిగుతారు, బట్ అలా కాదు, వీళ్ళల్లో ఫస్ట్ ఫొటోస్ తీసిన తర్వాత ఆఫ్టర్ పెళ్ళి అయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అయింది, వాళ్ళ అమ్మగారితో ఆ ఫొటోస్ కూడా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పెళ్ళి స్టార్ట్ అయింది కదా, పెళ్ళిలో మామూలుగా నార్మల్గానే అయిపోయింది అనమాట. సో అవి ఇవి ఇచ్చారు, అవి అండ్ చిన్న నల్ల పూసలు దండ అవి ఇచ్చారు అండ్ ఇక్కడ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అనమాట. సో ఫర్దర్గా అత్తకి అమ్మకి అలా అనమాట, వాళ్ళ గురువు గారికి అలా డబ్బులు ఇచ్చి దాని తర్వాత తను కమ్యూనిటీ పెళ్ళి అనేది అంటే ముందు పెళ్లి చేసుకున్న తర్వాత సో డబ్బులు అనేవి ఇచ్చారనమాట. అంటే వీళ్ళలో ఇలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు తెలిసింది. అంటే చాలామంది ట్రాన్స్లో చూసాంలే కానీ మరి అంటే చూసామంటే అంత క్లారిటీగా మనకి చూపించలేదు కదా వాళ్ళ పెళ్ళి ఏంటని. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళ పెళ్ళి ఇలానా అండ్ నార్మల్గానే నల్ల పూసలు అండ్ మెట్టలు అంతే. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు నార్మల్గా సో పూస్తలు అవి ఎలా ధరిస్తారేమో మరి చూడాలి. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ తన మెల్లో ఉన్న నల్ల పూసలు అంకిత గారి నల్ల పూసలు చూసాము, బట్ పెళ్ళి అని నార్మల్గా పెట్టుకుంటారు కదా అని అనుకున్నాం. బట్ మనం ఇదంతా చూస్తే పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ చాలా మైక్ గీకు ఫుల్ సెటప్ అన్నట్టుంది అండ్ ఒక చిన్నపాటి మూవీ సెట్ లాగానే చేయించుకున్నాను. అన్ని డబ్బులు పెట్టి అన్ని రియల్ ఫ్లేవర్ తెప్పించుకొని సో అన్ని చేయాలంటే పైసలు చాలా అయినట్టే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళ ముఖ్యం కాబట్టి సో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తన ఆనందం కోసం తను చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంది అనేది కూడా మీకు ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. ఇంకా క్లారిటీ కావాలంటే అంకిత గారికి కామెంట్ చేయండి మీరు. సో ఇదనమాట, ఎవరి మోరర్ దెన్ ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు అయిపోయారు, ఎవరికి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా సో ఇగు నుండి మన కొత్త వీడియోస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ అంకిత గారి పెళ్ళి ఎవరు ఏంటని అన్ని తెలిసిపోయింది, వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళి చేసుకున్నారు అనేది క్లారిటీ అనేది మనకి అందరికీ వచ్చేసింది. సో ఫైనల్గా ఇది అనమాట వీడియో. సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంకిత గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.